వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం. దేవుడు తన మహాకృపను బట్టి గడిచిన జనవరి మాసం అంతయు తన రెక్కల క్రింద కాపాడి ప్రభు బలను సమీపించడానికి దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి వందనాలు. పూర్వదినముల్లో ఉన్నట్లుగా దేవుడు ఆనాడు ఆది కాలంలో ఇజ్రాయేల్ ప్రజల ఎడలో ఉన్నట్లుగా మన ఎడలు ఉంటే మనలో చాలామంది నశించిపోయి ఉండేవాళ్ళం. ఎందుకు అంటే ఎలియాజరు కుమారుడు అన్యాగ్నిని తీసుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు అహరోను కుమారులు అన్యాగ్నితో దేవుని బలిపీఠాన్ని మండించాలని వచ్చినప్పుడు దహించు అగ్ని వారిద్దరిని కూడా ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో కాల్చివేసింది. అయోగ్యంగా ఉజ్జా మరి దేవుని యొక్క మందసం ఉన్నటువంటి మరి తీసుకొని వెళ్తున్నటువంటి ఆ కాడి ఎద్దుల బండిని పట్టుకున్నప్పుడు మరి అతను అక్కడక్కడే పడి చనిపోయారు. ప్రభు బలను అయోగ్యంగా తిన్నటువంటి ఆది సంఘంలో వారు కూడా అననీయ సిప్పెరు లాంటి వారే, కానీ చాలామంది అయోగ్యంగా ప్రభు బలను సమీపించి అనాలోచితంగా దేవుని కార్యాలలో పాలు కలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క శిక్షా వీధిలో వారు నిలిచి అనేకులు మరి సిద్ధపడకుండానే పరిశుద్ధత లేకుండాయే హిజ్కియా కాలములో మరి పస్కాను ఆచరించడాన్ని బట్టి కూడా అనేకులు బలహీనలైపోయారంట. ఒక్క దినములోనే వారందరూ నశించిపోవాల్సి వారై ఉండగా ప్రార్థించినప్పుడు దేవుడు కాపాడారు. కానీ ఈ యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క మహాకృప దేవుని పిల్లలమైన మనకి మారు మనసు పొందడానికి, మన బ్రతుకును సరి చేసుకోవడానికి, మన ప్రవర్తనను మార్చుకోవడానికి, మన ఆలోచన మన క్రియలను దిద్దుబాటు చేసుకోవడానికి దేవుడు మరి మాసము వెంట మాసము ఈ ప్రభుబల కార్యములోనికి వచ్చేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనం ఏమై ఉన్నామో వాక్యంలో తేటగా చూసుకోవడానికి, మనం ఎలా ఉన్నామో మనల్ని ఎవరో సరిచేయడం కాదు, దేవుని అనే వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఇది లోపం ఉన్నది, మనలో ఈ తప్పు ఉన్నది, మనలో ఈ అపరాధం ఉన్నదని ఆ వాక్యము మనల్ని గూర్చి నేరస్థాపన చేసినప్పుడు దాన్ని మనం సరి చేసుకొని వచ్చే వారము ఆ డాగు ఆ మచ్చ లేకుండా మరి దేవుని సన్నిధిలో కనబడిన ఎడల మనం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా కాకుండా ఏ మాసానికి ఆ మాసము మురికి బట్టలతో ఉన్నట్లుగా, ఏ మాసానికి ఆ మాసము డాగులు మచ్చలతో ఉన్నట్లుగా, ఏ మాసానికి ఏ మాసము కుళ్ళిపోయినట్టు కాయల్లాగా మనం ఉన్నాము అంటే దేవుని సన్నిధిలో మనం ఏమైనా ప్రయోజకులం అవుతామా? పనికొస్తామా? పనికిరాం కదా. దేవుని సన్నిధిలో మరి ఫిబ్రవరి అనేటువంటి మాసాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ ఫిబ్రవరి మాసములో మరి వచ్చే మాసానికి మనం ఉంటామో లేదో తెలీదు. దేవుని రాకడొస్తే మన పరిస్థితి ఏంటి? దేవుని రాకడొస్తే మన పరిస్థితి ఏంటి? ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? ఇవ్వలేము. మనం నేటి వారమే, కానీ రేపేమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి దేవుడు నేడు అనుబని సమయం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యంతో మనకి బుద్ధి నేర్పించినప్పుడు, మరి ముఖ్యంగా ప్రభు బల్లకు వస్తున్నాము అంటే దేనిని విడిచిపెట్టమన్నాడో ఒప్పుకొని 4 రోజుల కొరకు విడిచిపెట్టడం కాదండి. ఎప్పుడైనా మనం ఏం చేస్తున్నామంటే 4 రోజుల కోసం విడిచిపెడుతున్నాం, 4 రోజుల కోసం మారు మనసు పొందుతున్నాం, 4 రోజుల కోసం భక్తి చేస్తున్నాం. ఇలాంటి భక్తి అనేది మానాల. 4 రోజుల కోసం మంచిగా ఉండడం, 4 రోజుల కోసం కన్నీరు గార్చడం, బలలోకి వస్తున్నామని భక్తి చేయడం అనేది మంచిది కాదు. ఇది మన యొక్క రాకడ కొరకు మనం భక్తి చేయాలా, ప్రభుతో ఉండడం కొరకు. కాబట్టి దేవుని వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడి మరి ప్రభు యొక్క బలలోనికి వచ్చే మనము ఎలాగున సిద్ధపడాలో దేవుడు ఈ రోజున మనతో ఏం మాట్లాడతారో దేవుని వాక్య భాగంలో నుండి ధ్యానం చేద్దాం. రోమీలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, రోమీలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచన భాగము నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక
ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడినని యెషయాయు ఇజ్రాయేలుని గూర్చి బిగ్గరగా పలుకుచున్నారు. మరియా యెషయా ముందుగా చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపకపోయిన ఎడల సొదొమ వలె నగుదుము, గొమొర్రాను పోలియుందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనుల నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలు నీతిని కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. వారెందుకు అందుకోలేదు? వారి విశ్వాస మూలముగా కాక క్రియల మూలగా అయినట్టుగా దానిని వెంటారిది. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడవు, ఉన్నవాడవు, అనువాడవు నాయన. నీ నామమును బట్టి ప్రార్థించు వారికి కృప చెప్పుటల ఐశ్వర్యవంతుడవు, నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండి మా ప్రార్థన ఎలా ఆలకించే దేవుడవు నీవే నాయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడవు అయా. కెరాపులు మహిమ చేత, సరాపులు స్తుతుల చేత నిత్యము సర్వాధికారి అగు ప్రభు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కీర్తింపబడుచున్న కీర్తనీయుడవు నాయన. ఎవరు సమీపింపరాని తేజస్సుల అమృతము కలిగి వశించు శ్రీమంతుడా, సర్వాధికారి యగు ప్రభువా, నీ పాద సన్నిధిలో సాగిలపడి ఉన్నాము నాయన. లోకములో పాపముల చేత, అతిక్రమ దోషముల చేత భక్తిహీనులమైన ఆయన, దురాశలు దుర్నీతికి దాసులమై ధనాపేక్షకు నా తండ్రి లోబర్చబడిన వారమైన ఆయన, ఈ లోకము యొక్క సుఖభోగములందు వాంఛ చేతనైన నిర్విచారమైన భక్తితో ప్రభువా అయ్యా, ఆకాశము తట్టు కన్నులెత్తటకైనను యోగ్యత చాలని వారముగా చచ్చిన వారమైన ఆయన, చీకటిలో అంధకారములో కూర్చుండిన వారము నిత్య నరకాగ్నికి పాత్రులమై ఉన్నాం. అయినను నాయన, తల్లి గర్భములో మేము పిండముగా రూపింపబడక మునిపే నీ కన్నులు మమ్మల్ని చూచినవి. జగత్పునాది వేయబడక మునిపే నీ ప్రేమ చేత క్రీస్తునందు నాయన మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఈ లోకము మీదకి రాబోయే ఉగ్రత దినమందు మేము రక్షింపబడవలనని నీ ఏకైక కుమారుని, మా ప్రియరక్షకుని, మా నిమిత్తమై లోకానికి నాయన మా వంటి శరీరధారిగా మనిషి కుమారుడుగా ఈ లోకానికి మీరు పంపి ఉన్నారు. యేసయ్యా, మీరు నాయన పరలోక మహిమను విడిచి తండ్రితో కూడా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకొనలేదు. కానీ మా కొరకు దాసుడుగా, రిక్తుడుగా, శిలువ మరణమంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా కొరకు నాయన మమ్మలను ప్రేమించి సహించి నీ రక్తములో మమ్మలను కడిగి మమ్మల్ని క్షమించినందుకు వందనాలు ప్రభువా. ఏ యోగ్యత లేని మాకు ప్రభువా నీ రక్తము ద్వారా మమ్మల్ని క్షమించి నాయన నీ నిష్కలంకమైన నీ నిర్దోషమైన రక్తము ద్వారా మమ్మలను పరిశుద్ధపరిచి నాయన మేమును నాయన నీ ఎదుట నిలబడుటకు నాయన నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, నిర్దోషులుగా చేసిన ఆయన మమ్మలను ప్రభువ కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించి నాయన నీ ప్రేమను మాయడలో చూపి ఉన్నారు. అయ్యా, నీ కుమారులముగా కుమారులగుట కొరకు, నీ కుమార్తెలగుట కొరకు మీరిచ్చినటువంటి అధికారమును బట్టి స్తుతిస్తూ, మీరిచ్చిన దత్తపుత్రాత్మను బట్టి స్తుతిస్తూ, మీ జీవమును మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభువా అయ్యా, మేము నిత్యము నీకుండునట్లుగా ఇప్పుడు యుగమందు మాత్రమే కాదు నాయన, రాబో నీ రాజ్యం యొక్క మహిమలో నిరంతరము మేము తేజరిల్లునట్లుగా ప్రభువా మీరు మా కొరకు సిద్ధపరిచిన రాజ్యమునకు మేము వారసులు మగునట్లుగా ప్రభువా మేము నీ యందు నిలిచిన వారమై యోగ్యముగా ప్రభు బలను సమీపించుట కొరకు సంఘమైన మాకు నాయన నీ కృపను దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి, అర్హతను దయచేయండి, యోగ్యతను దయచేయండి. ప్రభువా మీరు మాలో నివసించి సంచరించాలా, మేము నీ యందు నిలిచి ఉండాలా ప్రభువా. నీ సారము, నీ జీవము, నీ ప్రభావము, నీ ప్రేమ, నీ ఆత్మకార్యము మాలో బయలుపరచబడినట్లుగా
మాలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ సన్నిధిలో నీ ఆత్మ ద్వారా దర్శించండి. వాక్యమై ఉన్న దేవా, ఈ రోమా పత్రికను ధ్యానం చేస్తుండగా ప్రభువా, మేమెట్టి వారమై ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలించుకొని మా ప్రవర్తన అంతటిలో దిద్దుబాటును చేసుకొని అయా పరిశుద్ధత కలిగి అయా క్రీస్తులో మేము సంపూర్ణలమై నిరాకడ కొరకు కనిపెట్టగలిగిన పెండ్లి కుమార్తె సంఘముగా, ఎత్తబడే సంఘముగా మేముండునట్లుగా, నీతిమంతులు కలిగిన సంఘముగా మేముండునట్లుగా నీ మహిమ కొరకు ముద్రించి నీ ప్రత్యక్షత దినమందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ రోమా పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్క అధ్యాయమును వచనము వెంబడి వచనమును ధ్యానించడానికి ప్రభు కృప చూపించినారు. ఇప్పటి కాలం మందు 9వ అధ్యాయము 27వ వచన భాగము నుండి ధ్యానం చేస్తున్నాం. ఈ 27వ వచన భాగము నుండి దేవుడు రాసినటువంటి విషయము ఏమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలు మరి దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు, అబ్రహాము గారిని ఆశీర్వదించినప్పుడు, ఇస్సాకుని యాకోబులను ఆశీర్వదించినప్పుడు, మీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, లెక్కించుటకు సాధ్యమైతే మీరు లెక్కించండి అన్నప్పుడు ఎంతగా ఇజ్రాయేలు లెక్కించాలనుకున్నా కూడా అది సాధ్యము కాలేదండి. మరి ఇజ్రాయేలును దేవుడు తన వాగ్దానం చేసినట్లుగా మరి ఆకాశ నక్షత్రాలాగా వారిని వ్యాపింప చేశాడు, ఇసుక రేణువుల్లాగా వారిని వృద్ధిపరిచారు. మరి ఇంతగా లెక్కించుటకు అసాధ్యమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు మరి దేవుని దృష్టికి వారు విరోధముగా పాపము చేసినప్పుడు, దేవుని మీద వారు తిరుగుబాటు చేసినప్పుడు, వారు అన్యజనుల క్రియలను విగ్రహారాధనలు చేస్తూ, వారి ఈలోక మర్యాదలను అన్యజనుల యొక్క ఆచారాలను చేస్తూ, వారి పిల్లలను అన్య దేవతలకు బలులిస్తూ అగ్నిగుండములో వారి పిల్లలను వారు దహించి దాటించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది వారి మీదకి దిగివచ్చి, వారు ఎప్పుడైతే ఇంకా సృష్టమును పూజిస్తున్నారో, వారు ఆకాశ నక్షత్రాలను, మరి జంతువులను, వారు మరి పక్షులను, మరి ఏదైతే చెట్లను వారు పూజిస్తూ ప్రతి కొండ మీద అన్య దేవతలకు ఎప్పుడైతే వారు బలిపీఠాలు కట్టారో దేవుడు వారి మీదకి తీర్పును పంపారు. ఏమని అంటే కనుక, ఇజ్రాయేలు లెక్కించుటకు అసాధ్యంగా ఉన్నా కూడా ఇజ్రాయేలులో మాత్రము మిగిలి ఉండేది, వాగ్దానాన్ని స్వతంత్రించుకునేది, మరి నా రాజ్యములో ఉండేది, దేశమును స్వతంత్రించుకునేవారు ఎంతమంది అంటే కేవలము శేషము మాత్రమే అన్నారు. దేవుడు చెప్పినట్లుగానే ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎంతమంది అయ్యారంటే కనుక శేషము మాత్రమే కనబడుతున్నారంట. దేవుడు తన వాగ్దాన విషయంలో అలా ఉన్నాడు. శేషాన్నైనా మిగులిస్తానని దేవుడు కనుక చెప్పకపోయి ఉంటే, అబ్రహాము సంతానంలో శేషాన్నైనా నేను ఉంచుతానని ఒకవేళ దేవుడు చెప్పకపోయి ఉంటే, మనం చేసిన పనులకు, మనం చేసినటువంటి తిరుగుబాటుతనముకు ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు కదా, మనం ఎప్పుడో సొదొమ గొమొర్రాలాగా కాల్చబడిపోయి ఉండేవాళ్ళము, సొదొమ గొమొర్రాలాగా మన దేశం కూడా అయిపోయి ఉండేది అని వాపోతుతూ మాట్లాడుతున్నాడు. ఎందుకు మనము గడిచిన వారములో ధ్యానం చేసాం, దేవుడు సొదొమ గొమొర్రాల మీదకి ఎందుకు తీర్పు తీర్చాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణము ఇప్పటికీ కూడా అది ఇసుక పర్రలాగా, రాతి పర్రలాగా అయిపోయింది. అక్కడ కూర మొక్క కూడా మొలవని స్థితిలో అగ్నిగంధముతో దేవుడు ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. అక్కడ పెద్దలనే కానీ, పిల్లలనే కానీ, యవనస్తులే కానీ, పసిబిడ్డలను కూడా ఆ దేశములో దేవుడు అంట విడిచిపెట్టలేదంట. అంతగా దేవుని యొక్క కోపము సొదొమ గొమొర్రాల మీదకి దిగివచ్చినది. ఎందుకు దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని కాల్చివేశాడు, ఆ పట్టణాన్ని ఎందుకు దేవుడు కాల్చవలసి వచ్చినదో మనము ధ్యానం చేస్తున్నాం. ఎందుకు ఆ పట్టణం అనేది బైబిల్లో కూడా రాయబడి ఉన్నది అంటే, ఆ పట్టణాన్ని గురించి మనం ఎందుకు దేవుడు మాట్లాడవలసి వచ్చింది అంటే కనుక, మరి ఆ పట్టణంలోనికి
అబ్రహాము గారు పెంచినటువంటి లోతు అతని కుటుంబము వెళ్ళడము ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. ఆ పట్టణంలో వారు ఉన్నారు. దేవుని యొక్క దూతలు, త్రిత్వమైనటువంటి దేవుడు దూతలు మరి అబ్రహాము గారి దగ్గరికి వచ్చి అప్పుడు వెల్లడిపరుస్తున్నారు. భోజనం చేసినాక వాగ్దానం చేస్తారు, నీకు కుమారుని ఇస్తానని చెప్పి. వాళ్ళు ఎందుకు ఆయన్ని కలిశారో, అసలు ఎందుకు మరి పరలోకము నుండి వారు దిగి వచ్చారో చెప్తూ, మేము ఎందుకు వచ్చాము, మేము వచ్చిన పని ఏంటి అంటే కనుక సొదొమ గొమొర్రాల యొక్క పాపము మరి గొప్పదిగా ఉన్నది, వారిని గూర్చిన మొర దేవుని సన్నిధిలోనికి వచ్చినది. ఆ పట్టణమును తీర్పు తీర్చడానికి దేవుడు మమ్మలను పరలోకము నుండి పంపి ఉన్నాడని చెప్పి మరి అబ్రహాము గారికి చెప్పగానే అబ్రహాము గారికి ఆ పట్టణమును గూర్చిన భయము, ఆ పట్టణములో ఉన్నటువంటి లోతు కుటుంబమును గూర్చిన దిగులొచ్చి మరి లోతు తన కుటుంబము కాపాడబడవలనని అబ్రహాము గారు ప్రార్థన చేశారు. కాబట్టి అబ్రహాము గారిని బట్టి లోతును బట్టి సొదొమ గొమొర్రా పట్టణము అనేది బైబిల్లో ముద్రించబడి ఉన్నది. ఈ సొదొమ గొమొర్రాల పట్టణాన్ని దేవుడు కాల్చడానికి, ఆ పట్టణం చేసిన అంతగా అగ్ని గంధంతో ఆ పట్టణాన్ని దేవుడు నశింప చేయడానికి కారణం ఏంటి? ఎవరైనా చెప్తారా? ఎందుకు ఆ పట్టణాన్ని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ పాపులు, దుర్మార్గులై ఉన్నారు. ఆ పట్టణ ప్రజలందరూ ఎలా ఉన్నారంట? పాపులు, దుర్మార్గులైనట. వాళ్ళని గుచ్చి భూమి ఏం చేస్తుందంట? మొరపెడుతూ ఉందంట. వాళ్ళ పాప భారమును బట్టి భూమి వాని గుచ్చి మొరపెడుతుందంట. ఈ సొదొమ గొమొర్రాలలో మరి భయంకరమైన స్వలింబగా సంపర్కము అనేటువంటి వ్యభిచార పాపం ఉందంట. భయంకరమైన వ్యభిచార పాపం ఉంది. ఏమిటి ఆ పాపము అంటే కనుక జారత్వము, వ్యభిచారానికి మించిన పాపము. అంటే ఏంటి? ఒక స్త్రీ భార్యాభర్తల సంబంధం కాకుండా అక్రమ సంబంధాలు ఆ ప్రాంతంలో ఉండడం మాత్రమే కాక అంతకు మించిన పాపం ఏంటి అంటే కనుక పురుషులు సంయోగపరుచుకుంటూ హోమోసెక్షువల్స్ అనేది. అంటే వాళ్ళు ఎలా ఉన్నట్టే పురుషులే మరి సెక్స్లో పాల్గొంటూ, స్త్రీలే మరి ఇట్లాంటి చెడ్డ సంపర్కాలు చేసుకుంటూ దేవుని దృష్టి కంట పాపం చేశారు. ఇంకా మరి యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో గద్దిస్తూ అన్నాడు, ఇదిగో మీకంటే ఆ యొక్క సొదొమ గొమొర్రాల నయము. వారు చేసిన అపరాధము, దోషం ఏంటి అంటే కనుక వారు ఎలా ఉన్నారు? గర్వం కలిగిన వారుగా ఉన్నారు. సొదొమ పట్టణస్థులందరూ కూడా గర్వంతో ఉన్నారు. వాళ్ళకి ధనం ఉంది కాబట్టి, సమృద్ధి ఉంది కాబట్టి వాళ్ళందరూ సుఖాశక్తి కలిగి వారందరూ కూడా నిర్విచారంగా దేవుని భయము లేని వారికి ఉన్నారు. వాళ్ళలో ఏమీ లేదంట, దేవుని భయం లేదు. వారికి ఎక్కువగా వాళ్ళకి పంటలు, వ్యాపారాలు ఎక్కువగా ఉండడం, వాళ్ళందరూ ధనవంతులై ఉండడాన్ని బట్టి వారు ఎప్పుడు కూడా దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటే సుఖాశక్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, సుఖభోగాలను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందును బట్టి దేవుని యొక్క కోపం అనేది సొదొమ గొమొర్రాల మీదకి వచ్చి ఆ సొదొమ పట్టణాన్ని దేవుడంట లోతును, అబ్రహాము గారి ప్రార్థన బట్టి లోతును తన కుటుంబాన్ని రక్షించాలని దేవుని దూతలు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ లోతు భార్య అయితే మరి లోకం తట్టు చూచి నశించిపోయినది. లోతు ఇద్దరు పిల్లలు రక్షింపబడ్డారు, కానీ వారి సరి అయిన భక్తిని వారు నేర్చుకోలేదు. దేవుని భయము వారికి కూడా లేకపోవడాన్ని బట్టి వారి సొంత జ్ఞానముతో తండ్రితోనే వారు ఏం చేశారు? పాపం చేశారు. అంటే ఆ ప్రజలు అలా అయిపోయారు. తల్లి లేదు, తండ్రి లేదు, అక్క తమ్ముడు లేదు, అన్న చెల్లెలు లేదు, అక్క చెల్లెలు లేదు. వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళు పాపం చేయడం అనేది వారికి స్వభావం అయిపోయింది. అలా చేయడాన్ని బట్టే దేవుడు లోతుకు మరి వారి కుమార్తెలకు ఇచ్చిన సంతానాన్ని శాపగ్రస్తులుగా అమోరీలు, మోయాబీలు వీళ్ళ సంతానమే. లోతు వాళ్ళ కుమార్తెలకు పుట్టినటువంటి సంతానం ఎవరు అంటే గనక మోయాబీలు, అమోరీలు. వీళ్ళని అందుకనే దేవుడు శపించేశాడు, వాళ్ళు శాపగ్రస్తులను రాసి పెట్టారు. అయితే ప్రియులారా, దేవుని పిల్లలైనటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు సొదొమ గొమొర్రాలను కాల్చడానికి, ఆ పట్టణానికి తీర్పు తీర్చడానికి ఇన్ని విషయాలు ఉంటే
ఇప్పుడు ఇజ్రాయేల్ పట్టణం కూడా, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎలా అయిపోయారు అంటే కనుక, వారి పట్టణం కూడా అంటే ఆ భయంకరమైన పాపముతో, అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో కనబడే పాపము ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది అంట, వచ్చి ఇజ్రాయేల్ దేశంలో కనబడుతుంది, ఇజ్రాయేల్లో కనబడుతుంది. వారికి మించిన పాపం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేలీలు వారికి మించిన పాపం అంట. అందుకని మనము చదివిన విలాప వాక్య భాగములలో 4వ అధ్యాయము విలాప వాక్యములు 4వ అధ్యాయము 4వ అధ్యాయం 6వ వచన భాగమును చదివితే 684వ పేజీ. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. అంటే దేవుని ప్రజలను గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుని ప్రజలంట సొదొమ ప్రజల పాపం కంటే ఎవరి పాపం ఎక్కువ కనపడుతుందంటే, ఇప్పుడు సొదొమ ప్రజల పాపం కంటే గొమొర్రా ప్రజల పాపము కంటే ఎవరి పాపం ఎక్కువ కనబడుతుందంట? ఇజ్రాయేల్ ప్రజల పాపం ఎక్కువగా కనబడుతుంది. అంటే ఇజ్రాయేల్ దేశంలో కూడా. అందుకని చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయ భాగములో దేవుడు మాట్లాడుతూ, యెషయా గ్రంథము 1వ అధ్యాయ భాగము, యెషయా గ్రంథము 1వ అధ్యాయ భాగము 9వ వచన భాగములో చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా కొద్దిపాటి శేషము మనకు నిలపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా నుందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుని ప్రజలను దేవుడు ఎలా పిలుస్తున్నాడంట? కన్యక అయిన ఇజ్రాయేలు అని పిలిచిన దేవుడు, సియోను కుమారి అని పిలిచిన దేవుడు. ఇజ్రాయేల్ దేవుడు పిలిచేటప్పుడు ఎలా పిలుస్తాడు? కన్యక అయిన ఇజ్రాయేలు అని పిలుస్తాడు. మరి యూదా ప్రజల్ని పిలిచేటప్పుడేమో సియోను కుమారి అని పిలుస్తాడు. నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా అని పిలిచే దేవుడు ఎలా పిలుస్తున్నాడు అంటే, ఇక్కడ చూస్తే అంటున్నాడు కదా, సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా. ఎవరండి సొదొమ న్యాయాధిపతులు, గొమొర్రా జనులు? ఎవరు? ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయారు కదా. పిల్లలన్నా బ్రతికారా? సొదొమ గొమొర్రాలు ఎవరైనా బ్రతికారా? ఎవరైనా బ్రతుకున్నారా? పిల్లలు మొత్తము, గర్భిణీ స్త్రీలు, పురుషులు, యవనస్తులు, కన్యకులు అందరూ చనిపోయారు. మరి సొదొమ గొమొర్రాలో ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఈ ప్రజలు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అంటే, దేవుని పేరు పెట్టబడిన పిల్లలు, ఇజ్రాయేల్ జనము, యోధ ప్రజలు ఎవరిలాగా తయారైపోయారంటే, ఇప్పుడు వాళ్ళని ఎలా పిలవచ్చు అంటున్నారు? దేవుడు ఎలా పిలుచుకుంటున్నాడు? ఇక అన్నాడు కదా, యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా అని పిలిచే దేవుడు ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? గొమొర్రా జనులారా. అంటే ఇజ్రాయేల్ ప్రజల్లోకి కూడా దేవుని ప్రజల పాపము సొదొమ పాపము కంటే ఏమైపోయిందంట? అధికైంది. ప్రియులారా, మనం ఇది పరిశీలన చేసుకోవాలా? మన పాపము అధికమవుతుందేమో. పాపానికి పాపము మనం కూడా కూర్చుకుంటున్నామేమో. పాపమును విడిచి రండి అని దేవుడు పిలిచాడు. వాళ్ళను కూడా ఏం చేస్తున్నాడు? ఖచ్చితంగా దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఎలా పిలుస్తున్నాడు చూడండి. మనము గత వారం చదివి ఉన్నాం. ఆది కాండము 18వ అధ్యాయము, ఆది కాండం 19వ అధ్యాయము, ఆది కాండము 19వ అధ్యాయము 14వ వచన భాగములో నుండి 14వ వచనం చదివితే 13వ పేజ్ నెంబర్ 13. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లుడితో మాటలాడి, లేండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పను. ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడంట? ఈ చోటును విడిచిపెట్టి రండి. మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. మనం చదివిన ప్రకటన గ్రంథం 18వ అధ్యాయ భాగంలో కూడా, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయ భాగము, ప్రకటన గ్రంథము
18వ అధ్యాయ భాగము, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయ భాగము 4వ వచనము నుండి 5వ వచన భాగం వరకు చదివితే, మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పిన, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళు ఏది మీకు ప్రాప్తింపకూడనట్లు దాని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసి ఉన్నాడు. దేవుని ప్రజలను దేవుడు పిలుస్తున్నాడు. మీరు ఆ పట్టణాన్ని, ఆ పాపాన్ని మీరు విడిచి రండి అంటున్నాడు. ప్రియులారా, నిజముగా మనం ఏం విడిచిపెడుతున్నాం? పాపమును మనము విడిచిపెట్టకుండా, అతిక్రమములను మనము విడిచిపెట్టకుండా, అదే అన్నాడు కదా, పాపములను మనం ఒప్పుకోవాలా, అతిక్రమములను మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాల. పాపములను, అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మనం ఆత్మీయంగా వర్ధిల్లగలుగుతామా? వర్ధిల్లగలం. ఇప్పుడు సొదొమ ప్రజలు అయితే వారు ఆ పాపములను విడిచిపెట్టలేదు, ఆ యొక్క ప్రాంతాన్ని వారు విడిచిపెట్టలేదు, ఆ యొక్క స్థితిని వారు విడిచిపెట్టలేదు, వారు నశించిపోయారు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే, ఏదైతే సొదొమ వారు చేశారో పాపము, వారి పాపం అంటారు కదా, వాళ్ళు కొద్దిగే చేశారు, మేమెట్టుంటాం? మీకు మించి. దేవుడు అదే చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయ భాగములో వాళ్ళని గురించి మాట్లాడుతూ. నాకు ఎప్పుడైనా యెహెజ్కేలు గ్రంథం చదువుతున్నప్పుడు, ఈ 16వ అధ్యాయాన్ని చదివినప్పుడు నాకు దేవుని యొక్క బాధ, దేవుని ప్రజల గురించి ఒక కఠినమైన మాట మాట్లాడేటప్పుడు ఎంత బాధతో దేవుడు మాట్లాడతాడో నాకు ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎలాగ వాళ్ళని హెచ్చరిస్తున్నాడో అర్థమవుతుంటుంది. చూడండి ప్రియులారా, దేవుడు వారితో మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 698వ పేజీ, 698వ పేజీ 30వ వచన భాగం ఒకసారి చదవండి. 30వ వచన భాగంలో, నీ హృదయం ఎంత బలహీనమాయను, సిగ్గుమాలిన వేశ్యక్రియలైన వీటన్నిటిని జరిగించుటకై నీవు ప్రతి అడ్డత్రోవను, గుళ్ళను, ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠమును కట్టుచు వేశ్య చేయనట్టు చేయక జీతము పుచ్చునల్లక ఇంటివి. వ్యభిచారిని యొక్క భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులు చేర్చుకొనును కదా. పురుషులు వేశ్యలకు పొడుపు సొమ్ము ఇచ్చిదరు కదా. నీ విటకాండ్రు నలుగు దిక్కులను వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారందరికీ నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానములు ఇచ్చుతూ వచ్చితి. నీ జారత్వమునకు ఇతర స్త్రీల జారత్వమునకు భేదం ఎదురుక వ్యభిచారించడానికి ఎవడైనా నీ వెంట తిరుగుటలేదు, నీకు పొడుపు సొమ్ము ఇయ్యటలేదు, నీవే ఎదురు జీతమిచ్చితివి. ఇదే నీకును వారికి కలిగిన భేదము, ఇదే యెహోవా వాక్కు. ఎట్లా దేవుడు బాధతో చెప్తున్నాడు. వేశ్యలకు మించిన పాపం, వ్యభిచారినికి మించిన పాపం ఇజ్రాయెల్ చేస్తున్నారంట. వ్యభిచారి వేశ్యలు ఏం చేస్తారు అంటే వాళ్ళ చుట్టూ మగవాళ్ళని విటులను తిప్పించుకొని వాళ్ళు శరీర వ్యభిచారం చేసినందుకు వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటారు? డబ్బులు తీసుకుంటారు. ఇజ్రాయెల్ ఎలా తయారైందంటే ఆమె చుట్టూ, ఇజ్రాయెల్ చుట్టూ ఎవరు తిరగట్లేదట. ఈమె ఏం చేస్తుందట? వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళని పిలిపించుకుంటుందంట. ఏమనంట? ఒక్కొక్కసారి ఈ మాట కొంచెం లోతుగా ఆలోచిస్తే దేవుని కాపుదల మనకి ఎంత ఉంటుందో. దేవుని పిల్లలకి ఇజ్రాయేల్ చుట్టూ పాపులైన వారు, వ్యభిచారులైన వారు, లోకులైన వారు తిరగకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుడు పాపం చేయకుండా వారిని కాపాడుతున్నా, తప్పు చేయకుండా అడ్డగిస్తున్నా, దుష్టత్వంలో పడిపోకుండా అడ్డగిస్తున్నా, పాపములో పడిపోకుండా అడ్డగిస్తున్నా, వీళ్ళు దేవుడు గీతను దాటి దేవుడు
ఎవరైనా వేశ్య వృత్తి వ్యభిచారం చేసే వాళ్ళు ఏం చేసుకుంటారు? వేశ్యలు ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని పాపం చేస్తే, వీళ్ళంట గోడలు దూకి బయటికి వెళ్ళి వాళ్ళను పిలుచుకొని వ్యభిచారం వాళ్ళతో చేసినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఎదురు. ఎంత భయంకరమైన పాపం వచ్చేసింది. ఎవరో ఎమ్మడబడ్డం కాదు, ఎవరో చుట్టూ తిరగడం కాదు, ఎవరో డబ్బులిచ్చి ప్రలోభపెట్టి పాపం చేయించడం కాదు, వీళ్ళే ఎదురెళ్తున్నారు. ఇజ్రాయేలు పాపము కూడా అదేండి. ప్రియులారా, ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందే, దేవుడు అనేక విషయాల్లో నిన్ను కట్టడి చేస్తుంటారు. అనేక విషయాల్లో నీ దరి రాకుండా దేవుడు కంచి వేస్తూ ఉంటాడు. అనేక విషయాల్లో దేవుడు అదృశ్యమైనటువంటి ఆయన హస్తము నిన్ను పాపములో పడకుండా, లోకంలో పడకుండా, శాపములో పడకుండా, ధనాపేక్షలో పడకుండా, దురాశల్లో పడకుండా నేను అడ్డగిస్తూ ఉంటుంది. కానీ నువ్వే ఎదురెళ్తా ఉంటావు. చాలాసార్లు నువ్వే ఎదురెళ్ళిపోతూ ఉంటావు. దేవుని యొక్క మాట వినకుండా నీవే డబ్బులకు ఆశపడి, సుఖానికి ఆశపడి, మనుషులకు ఆశపడి వెళ్ళిపోతూ ఉంటాం. ఇజ్రాయెల్ ప్రజలంట ఇంత పాపం చేస్తే దేవుడు అందుకనే అంటున్నాడు కదా, ఈ యొక్క ఇదే అధ్యాయ భాగములో చూడండి ప్రియులారా, 47వ వచన భాగము నుండి చదివితే, అయితే వారి ప్రవక్తను అనుసరించుటయు వారి హే క్రియలు చేయడు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గములు యందు ప్రవర్తించేది. అబ్బా, వాళ్ళు పాపం చేయడం, సొదొమ గొమొర్రా చేసే వాళ్ళ పాపం ఎంత అనుకుంటుందంటే, వీళ్ళు దేవుని పిల్లలు ఏమనుకున్నారంట? పాపమునకు దూరం పోగా పారిపోవలసిన దేవుని ప్రజలు, పాపమును విడిచిపెట్టవలసిన ప్రజలు, పాపము జోలికి పోకుండా ఉండవలసిన ప్రజలు, పాపమును జయించవలసిన ప్రజలు, పాపములో పడిపోకుండా ఉండవలసిన ప్రజలు ఏమనుకున్నారంట? సొదొమ గొమొర్రాలు చేసిన పాపము చాలా స్వల్ప విషయం. ఎంత అనుకున్నారంట? వాళ్ళు చేసింది చాలా స్వల్ప విషయం అనుకున్నంట. వీళ్ళు ఎలాగున్నా అన్నారంటే, వారి నడతలు మించినట్లుగా నీవు చెడు కార్యములు యందు ప్రవర్తించితివి. ప్రస్తుతం లోకం పరిస్థితి కూడా ఇలానే ఉందండి ప్రియులారా. ఇప్పుడు లోక పరిస్థితులు కూడా, ఇప్పుడు ఒకప్పుడు వేశ్యలు, వ్యభిచారం చేసేవాళ్ళు ఎక్కడో దూరంగా ఎక్కడో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడో వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని సాలి కొంపలు అనేవాళ్ళు. వాళ్ళ పేర్లు పెట్టేసి సాలి కొంపల్లో అక్కడికి వెళ్తే వాళ్ళు దొరుకుతారండి అని ఈ వీటిలైన వారు, ఈ ప్రవృత్తి కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రతి జాగ్రత్తలు పోతే ఎవ్వరు, ఎంతటి పాపం అంటే, మంచి భార్యాభర్తలు, పిల్లలు ఉన్నవారు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, చాటింగ్లు వచ్చిన తర్వాత, ఈ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి వార్తలు చదువుతున్నప్పుడు మంచి పిల్లలు, భర్త ఉన్న భార్య ఏం చేస్తుందంట? ఎవరితో ప్రేమగా మాట్లాడారని వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి, ఇంటికి పిలిపించి, భర్తలను చంపించి, పిల్లల్ని చంపుతూ ఎంత వచ్చేసింది అంటే, పాపం ఎంత భయంకరంగా అయిపోయిందో, పాపం ఎంత భయంకరంగా వచ్చేసిందో. ఒకప్పుడు వేశ్యావృత్తి చేసేవాళ్ళు ఎక్కడో వెలేసినట్టుండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ పక్కింట్లో ఉన్నారు, పై ఇంట్లో ఉన్నారు, మన ఇంట్లో ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన దినాలు ప్రియులారా. దేవుని బిడ్డలైనటువంటి వారు చాలా పరిశుద్ధతను కాపాడుకోవాలా. ఇజ్రాయేలు ప్రజలు చూడండి, సొదొమ గొమొర్రాల మించిన పాపము. అసలు ఒక్కొక్కరిని గురించి ఎప్పుడైనా వార్తలు నేను ఎప్పుడైనా వార్తల్లో చూస్తుంటే ఇట్లాంటి వాటిని గురించి ప్రార్థన చేస్తూ ఉంటా. వార్తలు చూసి, ప్రభువా, ఎంత మంచి కుటుంబాలు, మంచి భర్తలు, మంచి పిల్లలు, మంచి భార్యలు ఇలాంటివి ఉంటే, ఇలాంటి కుటుంబాలలోనికి దుష్టుడు ప్రవేశించినప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఆడపిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే కుమారులు, మంచి జీతాలుండి వారు ఎంత పాడైపోతున్నారు, ఎంత భయంకరంగా మన పాపంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని పిల్లలమైన మనము దేవుని మందిరంలోనికి వస్తున్నాము అంటే ఖచ్చితంగా సొదొమ పాపము మనలో ఉందా? మనలో ఏమైనటువంటి సుఖాశక్తి వస్తుందా? మనలో ఏమైనటువంటి కుటుంబాల గురించి చాలామంది, మా భర్త సరిగ్గా సంపాదించడంలో పడి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, డబ్బు ఉండే ఏం ప్రయోజనం అండి. వాళ్ళు చెప్పే మాటలు, మా ఆయన లేస్తే ఉద్యోగం, డబ్బులు అని పరిగెత్తుతాడు,
మమ్మల్ని వదిలిపెట్టాడు. మా శరీరానికి ఏమైంది? ఈ అబ్బాయి మంచిగా మాట్లాడుతున్నాడు, ఈ అబ్బాయి ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఏమో ప్రేమగా మాట్లాడుతుంది, ఇలాంటి కథలు చెప్పుకొని ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఆ పాపానికి కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నారు? ఎదురోళ్ళని చంపడానికి కూడా ఏం చేస్తున్నారు? తెగించేస్తున్నారు. పిల్లల్ని చంపడానికి తెగిస్తున్నారు. ప్రియులారా, జాగ్రత్త. పాపమును విడిచిపెట్టాల. పాపమును కనుక విడిచిపెట్టకపోతే ఒక్కసారి పాపం అంట చాప కింద నీరులాగొచ్చి కొండై కూర్చుంటుంది నీ మీద. దానిని జయించాల. అల్పకాల భోగాల కొరకు, రోకల కోసం, డబ్బుల కోసం, మరి బహుమానాల కోసం, మంచి పేరు కోసం, సుఖాశక్తి కోసం ఎక్కడ మనం ఎవరి దగ్గర కూడా ఏం కాకూడదంట? దిగజారకూడదు. దేవుని పిల్లలు, ఇజ్రాయేలు ప్రజలైనటువంటి వారు సొదొమను మించిన పాపం, వారు వ్యభిచారం చేయడం అనేది స్వల్ప కార్యం అనుకొని అంతకు మించి వారు ఏం చేస్తున్నారంట? పాపం చేస్తుంటే దేవుడు అన్నాడు కదా, నువ్వెందుకు ఇలా చేసావు? దేవుడు ఎట్లా ప్రేమించాడు దేవుని పిల్లల్ని, అసలు ఎలా రక్షించాడని చెప్తే ఇదే 16వ అధ్యాయం చూస్తే 16వ అధ్యాయము 4వ వచన భాగము నుండి చదవండి. 4వ వచన భాగమును చదవండి. నీ జనన విధును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిశాస్త్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, నీ పనుల ఒక్కటైనా నీకు చేయవలనని ఎవరు కటాక్షింపవలేదు. నీ అందు జాలిపడవాడు ఎవడు లేకపోయినను నీవు పుట్టిన నాడే బయట నేల పారవేయబడి చూడనసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొరలాడుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొరలాడుచున్న నీవు బ్రతకమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నాను బ్రతకమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నీకు వృద్ధిలోకి తెగ నువ్వెదిగి పెద్దదానివై ఆభరణ భూషిరాలవైతివి, దిగంబరివై వస్త్రహీనముగా నీకు స్తనములు ఏర్పడును, తల వెంట్రుకలు పెరిగను. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చిండను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకునేటప్పుడు మాట్లాడుతున్న మాట. తన ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకునేటప్పుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ను దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడంట? ఇదిగో, నేను నాభిసూత్రం కోయబడలేదు, నువ్వు శుభ్రమవడానికి ఎవరు నిన్ను నీళ్ళతో కడగలేదు, నీకెవరు ఉప్పు బయట పారవేయబడి నీ మీద జాలిపడే వాళ్ళు ఒక్కరు లేకపోతే ఎవరు జాలిపడ్డారంట? రక్తంలో పడి పొరలాడుచున్న నిన్ను, పాపములో పడి పొరలాడుచున్న నువ్వు, కనీసం దేవుడు నిన్ను చేర్చుకోకపోతే, దేవుడు నిన్ను రక్షించకపోతే, దేవుడు నిన్ను క్షమించకపోతే నువ్వు నేనేమైపోయేదని నేను ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నా యవ్వన కాలంలో నన్ను త్రోవ తప్పించాలని చాలామంది ప్రయత్నం చేసేవాళ్ళు. చెడు మార్గములో చెడు స్నేహితులైన వారు, చెడ్డ ఆలోచనలతో ఉన్న వాళ్ళు మరి టార్గెట్ చేసి రకరకాలైనటువంటి ఫ్రెండ్షిప్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే చెడ్డ దానిలోనికి వెళ్లకుండా దేవుడు నన్ను అడ్డగిస్తూ ఉండేవాడు. అడ్డగించడం మాత్రమే కాదు, మా అమ్మ రోజు మా తలల దగ్గర ప్రార్థన చేసేది, ప్రభువా నా బిడ్డలు రహస్య పాపం చేయొద్దు. నాకు మా అమ్మ ప్రార్థన చేసేటప్పుడు నేను మా అమ్మని బలి తిట్టేదాన్ని. మా ఇట మాట్లాడి నా కోసం రహస్య పాపాలు చేయొద్దంటూ ప్రార్థన చేస్తావు, ఏం రహస్య పాపాలు చేస్తాడు. కానీ నాకు ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత నేను పెద్దదానిని అయిన తర్వాత నా గురించినటువంటి కొందరు చెప్తున్నప్పుడు, పలానా అమ్మాయి నిన్ను చాలా టార్గెట్ చేసింది, నిన్ను ఒక దగ్గరికి తీసుకువెళ్ళాలని, నిన్ను వేరే వాళ్ళతో నీకు పరిచయాలు చేయాలని, వేరే వాళ్ళతో నిన్ను కలపాలని ఎంతో అమ్మాయిని వాడుకున్నారు. కానీ నువ్వు ఎట్లా తప్పించుకున్నావో అమ్మాయి చేతిలో నుంచి, ఎలా నిన్ను కాపాడారు, నాకు ఎవరు కాపాడారు? అప్పుడు అనుకుంటా, దేవా ఎంత గొప్ప దేవుడవు. మనుషుల యొక్క ఆలోచనలో ఊరిలో చిక్కుబడకుండా, దుష్ట సాంగత్యము చెరుపు స్నేహితుల్లోనికి వెళ్ళకుండానట్లుగా దేవుడు ఎందుకైనా మొదటి నుంచి కూడా నాకు కొద్ది మంది స్నేహితులను, నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత అంతకుముందు విస్తారమైన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందరినీ కట్ చేసి
దేవుడు చాలా కొద్ది మందిని, అవసరమైన వారిని మాత్రమే దేవుడు నా చుట్టూ ఉంచారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి తెలియకుండానే అపవాది వేషం వేసుకొని మనల్ని నశింప చేయాలని, పాపంలో పడివేయాలని, లోకంలో పడివేయాలని, మరి ఏదైనా కూడా చాలాసార్లు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, మీ అమ్మ నాన్నకి చెప్పకుండా అప్పుడు మేము సినిమాలు చూసేవాళ్ళం. రండి సినిమాలకి వెళ్దాం రండి అని మమ్మల్ని కాలేజీ డంపు కొట్టి తీసుకెళ్తాను అంటే, నేను అప్పుడు ఒకే మాట చెప్పేదాన్ని, సినిమాకి వెళ్ళాలంటే మా నాన్న అడిగితే పంపిస్తాడు, దానికి చెప్పకుండా ఎందుకు వెళ్ళడం, దానికి చెప్పకుండా ఎందుకు వెళ్ళాలా, చెప్తే మా నాన్న పంపిస్తాడు. నీకు ఏదైనా డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చి ఇబ్బా ఉంచివే ఫ్రెండ్స్మే దండి మనం అక్కడికి వెళ్దాము, ఆ టీ పార్టీలకి వెళ్దాం అని అంటుంటే అప్పుడు అనిపించేది, ఎందుకు వెళ్ళాలా, ఏదన్నా ఉంటే మా నాన్న చేస్తాడు కదా, మా నాన్న మాకు అంత స్వతంత్రం ఇచ్చాడు కదా, వీళ్ళతో ఏంటి వెళ్ళేది అంటే ఆలోచన అప్పుడు అనిపించేది అనమాట. నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను, ఏదైనా డబ్బులు కనపడితే తీయొద్దు, పట్టుకోవద్దు. మీకు ఏదైనా కావాలంటే డాడీ మమ్మీ మీకు ఏదైనా ఎవ్వరు అనిపిస్తేనే ఏం చేయాలా, డబ్బుల మీద ఆశ పెట్టుకోవాలా, అవి పడేసేయాలి. డబ్బులు ఎన్ని మీ కళ్ళ ముందు కనపడినా కూడా దాన్ని పట్టుకోకూడదు, దానికి రైట్ లేదు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇదంతా కూడా దేవుడు మనల్ని కాపాడకపోతే పాపం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట, పాపానికి ఏముందంట, వాక్యం ఏం చెప్తుంది పాపానికి గురించి, ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచన భాగమును చదవండి. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియని చేయని ఎడల వాకిట పాపము పొంచును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవు అన్నాడు. సత్క్రియ చేయకపోతే, దేవుని వాక్యానికి మనం లోపడకపోతే వెంటనే మన దగ్గరికి ఏమొచ్చేసి నిలబడిద్దంట, సత్క్రియ చేయకపోతే పాపం ఏం చేస్తుందంట, పొంచి ఉంటుందంట. అదంట దానికి మన మీద ఉంటుందంట. పాపానికి ఏముంటుందంటే ఎప్పుడు మన మీద వాంఛ అంటే విపరీతమైన ఇష్టం, విపరీతమైన కోరిక. వాంఛ అంటే అది కావాలి. పాపానికి కూడా నీ మీద ఏముందంట, వాంఛ. నీలోకి ఎట్టైనా రావాలా, ఈ పాపం అనే నేను, దుర్నీతి అనే నేను నీలోకి రావాలని కోరుకుంటుందంట. దురాశ ఎప్పుడేం కోరుకుంటుందంట, నీలో ఉండాలని కోరుకుంటుందంట. ధనాపేక్ష ఎప్పుడేం కోరుకుంటుందంట, నేను ఈమెలో ఉండాలా, నేను ఈమెలో ఉండి ఈమెకి ఏం పుట్టించాలా, ధనం మీద మోజు పుట్టించాలా. అంటే పాపం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట, అబద్ధం ఎప్పుడు అనుకుంటుందంట, నేను ఈమె మీద సింహాసనం వేసుకొని కూర్చోవాలనుకుంటుందంట, ఈమెను సింహాసనం మీద కూర్చోబెట్టుకో, ఈమెలో సింహాసనం వేసుకోవాలంటుందంట. మోసం ఎప్పుడు అంటుందంట, ఈమె నోటిని నేను స్వాధీనపరచుకోవాలనుకుంటుందంట. అంటే పాపానికి ఎప్పుడు కూడా మన మీద ఏముంటుందంట, వాంఛ ఉంటుందంట. మనము సత్క్రియ చేయకపోతే అది మన వాకిట దగ్గరికి వచ్చేస్తుందంట. ఎక్కడికి వచ్చేస్తుందంట, సత్క్రియ చేస్తే దూరంగా వెళ్ళిపోతుంది, సత్క్రియ చేయకపోతే పాపం ఎక్కడికి వచ్చేస్తుందంట, అంత దగ్గరికి వచ్చేస్తుందంట, వాకిట దగ్గరికి వచ్చేస్తుందంట. ఏ వాకిట, ఇంట్లో వాకిటో, ఈ గేట్ల దగ్గర కాదు, హృదయం అనే వాకిట దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చి అదంట నిన్ను ప్రేరేపిస్తుందంట, ఈ ఒక్కసారికి నా మాటను, ఈ ఒక్కసారికి నాకు లోబడు, ఈ ఒక్కసారి నన్ను చేర్చుకో, ఒక్కసారి నేను చేర్చుకో. దొంగతనం చేసి తిన్నది బాగుంటుంది, సామెతలు రాస్తారు కదా, దొంగ సొమ్ము బాగుంటుంది, చెప్పకుండా తిన్నది బాగుంటుంది, అన్యాయం చేసి సంపాదించుకుంది బాగుంది, ఇలా చెప్తా ఉంటుందంట. సామెతలు రాస్తారు కదా, సామెతల గ్రంథము చూడండి, అది అట్ట నేర్పిస్తుందో మనకి. సామెతల గ్రంథము, సామెతలు 9వ అధ్యాయము 9వ అధ్యాయం 13వ వచన భాగము నుండి చదవండి. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టుచున్నది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలియలేదు. అది తన ఇంట వాకిట కూర్చుండును, ఊరి రాజవీధుల పీఠం మీద కూర్చుండును. ఆ దారి పోవని చూచి, తమ త్రోవను చక్కగా వెలువని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వాడిని పిలుచును. అది తెలివి లేనివాడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తిన్న భోజనము రుచి అని చెప్పును. ఏం చెప్తుందంట, ఏమి నేర్పిస్తుందంట? బుద్ధిహీనత అనేది
జ్ఞానం లేకపోవడం ఏం నేర్పిస్తుందంట? జ్ఞానాన్ని మనం సంపాదించుకోలేదు, తెలివిని సంపాదించుకోలేదు, పరిశుద్ధతను సంపాదించుకోలేదు. పరిశుద్ధత లేదు నీలో, నీలో జ్ఞానం లేదు, నీలో బుద్ధి లేదు. బుద్ధి అంటే మారు మనసు. బుద్ధికి ఇంకొక అర్థం ఏంటంటే మారు మనసు. మారు మనసు లేదు, మారు మనసు లేదు. తెలివి లేదు. తెలివి అంటే ఏందమ్మా చెప్పండి, డెఫినేషన్ చెప్పండి. తెలివి అంటే ఏంటి? తెలివి అంటే ఏంటి చెప్పాలా? మీకు ఇన్నిసార్లు చెప్పాలంటే బెత్తంతో చెప్పాలా? మేము కూడా బెత్తాలు తీసుకురావాలి. తెలివి అంటే ఏంటి చెప్పండి? తెలివి అంటే ఏంటి? తెలివి అంటే ఏంటంటే మేలేంది కీడేందని తెలుసుకోవడమే. మనకి ఇది మేలు ఇది కీడు అని మనకు అర్థం అవడమే ఏంటి అంట? తెలివి. నేను ఇప్పుడు వచనాలు తీశాను. ఏషియా గ్రంథంలో ఉంటుంది, ఎబ్రీ గ్రంథ పత్రికలో ఉంటుంది. వాటి యేసుప్రభువుని గురించి తెలివి వచ్చి పెరుగు తేనె కలిపిన అన్నది తెలివి వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంట? మేలు కీడులను ఏం చేస్తాడంట? వివేచిస్తాడు. ఇది మేలు ఇది కీడు. ఇప్పుడు తెలివి దేవుని దగ్గరికి వచ్చి ఏం సంపాదించుకోవాలి మనం? మన వయసు పెరగడం కాదు, మన అవయవాలు పెరగడం కాదు. ఏం పెరగాలి మనలో? తెలివి బుద్ధి రావాలి ఖచ్చితంగా. మనకు ఎప్పుడు దేవుని అడిగినా కూడా తెలివి బుద్ధి జ్ఞానం మన దగ్గర ఉండాలి. ఈ మూడు మన దగ్గర లేదు అంటే, ఈ మూడు లేవనుకోండి, మనము ఎంత భక్తి చేసినా ఎక్కడొక దగ్గర పడిపోతాం. అందుకని దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు పరిశుద్ధత లేదు, పరిశుద్ధతను సంపాదించుకోలేదు, జ్ఞానాన్ని సంపాదించుకోలేదు, తెలివిని సంపాదించుకోలేదు, బుద్ధిని సంపాదించుకోలేదు. ఇప్పుడంట బుద్ధి లేకపోతేనంట పాపం అంట కాముకురాలంట. పాపానికి ఇంకో పేరు ఏంటంట? కాముకురాలంట. అది జ్ఞానం లేని వాళ్ళంట, తెలివి లేని వాళ్ళంట రోడ్డు మీద పోతుంటారంట ఏం చేస్తుందంట? పాపము రండి రండి అని పిలుస్తుందంట. రండి రండి ఒక్కసారి నా మాట వినండి. ఏం చెప్తుందంట? ఏమి నేర్పిస్తుందంట? దొంగతనం చేసినటువంటి ఏముందమ్మా బాగా అక్కడ చదవండి, మీరు ఏమి రాసి పెట్టింది అన్నాడు కదా. చాటున తినిన దొంగిలించిన నీళ్లు ఏం తీపిగా ఉంటాయి అని చదువుతుందంట? దొంగిలించిన నీళ్లు తీపిగా ఉంటాయి అన్నాడు కదా. చాటున తినిన భోజనము రుచిగా ఉంటాయి. అయితే అక్కడ ఏమున్నాయంట? ప్రేతాత్మలు ఉన్నాయంట, అక్కడ ప్రేతలు ఉన్నాయంట అన్నాడు కదా. పాతాళ కుప్పలోకి వెళ్ళిపోతావు. తెలుసుకో. సొదొమ గొమొర్రా ప్రజలు వాళ్ళు వ్యభిచారం చేశారు, వాళ్ళు సుఖాశక్తి కలిగి ఉన్నారు, వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నారు, వారు నిర్విచారము దేవుని భయం లేని వారుగా ఉన్నారు. అందుకని దేవుడు వారి మీదకి తీర్పు తీర్చాడు. మనము చెడ్డవారమైనా, మనం కూడా చెడ్డవారమైనా పాపములో పడి పొర్లాడుచుంటే మనల్ని శుద్ధి చేసేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు నిన్ను నన్ను పట్టించుకోకపోతే ఏమైపోయింది? ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళంగా? చచ్చిపోయేవాళ్ళ బతికేవాళ్ళు ఎవరైనా చెప్పండి? దేవుడు మనల్ని గనక రక్షింపకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా బ్రతికుండే వాళ్ళ? నేనైతే కాదు. నేను 100 సార్లు చెప్తా. దేవుడు నన్ను రక్షించకపోతే నా ఆత్మను నశింపచేయడానికి సాతాను ఎన్ని వలలు పడ్డాడు, ఎన్ని ఊర్లు వడ్డాడు, ఎన్ని ప్రయత్నాలు చేశాడు. దేవుడు తన రక్తము చేత కడిగి పాపముల నుండి విడిపించి పాపినైన నన్ను ఆయన రక్తంలో కడిగి ఆయన కుమార్తెగా చేసుకోబట్టే ఈరోజు కృపలో ఉన్నాం. ఇంతగా ఇజ్రాయేలు ప్రజలంట రక్తంలో పడి పొరలాడుచు వారిని జాలిపడి కటాక్షించి కనీసం ఉప్పు రాయలేదు, నీళ్లతో కడగలేదు. ఆ నాభిసూత్రము తల్లి బిడలకు ఉన్నటువంటి ఆ నాభిసూత్రం తీయకపోయినా దేవుడు కనికరించి చేసుకొని కడిగి అన్నీ ఇచ్చి వయసుకు వచ్చినాక అన్ని స్థానం. అమ్మో వీళ్ళని ఎవరికైనా వదిలేస్తే, వీళ్ళని ఎవరికైనా అప్పగిస్తే ఏమైపోతారు అనుకునంట. దేవుడు అంట యవన కాలంలో ఏం చేశాడంట? నువ్వు నాకే ఉండు, నువ్వు నాతోనే ఉండు, నేనే నిన్ను పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను, నీకు కావాల్సినవన్నీ నేనే ఇస్తాను, నువ్వు నాతోనే ఉండనంట. దేవుడు అంట దానికి బట్టలు ఇచ్చాడంట, దానికి బట్టలు ఇచ్చారంట, వెండి బంగారాలు ఇచ్చారంట. అది బాగా తైలంతో ఆహారంతో తిని బాగా మంచి రంగు తేలి సౌందర్యవంతురాలుగా చేస్తే, అంటే ఎక్కడో రోడ్డు మీద మట్టిలో బురదలో రక్తంలో పొరలాడుతూ
ఒక్కళ్ళు కూడా జాలిపడి అమ్మో ఈ అమ్మాయ ఈయన దగ్గర చేరబడకండి, ఇతనిట్టంటోడు అతనట్టంటోడు అని చెప్తే దేవుడు మనల్ని తోసేయకుండా మనం మంచివారు మన దేవుడు రక్షించారా? మంచి వాళ్ళని ఎవరైనా రక్షించారని చెప్తారా? మనం ఎవరైనా మంచివారు మన దేవుడు రక్షించాడా? చెడ్డవారమని రక్షించాడు. సొదొమ గొమొర్రాలాగా అప్పగించలే మనం. చెడ్డవారమైన ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని రక్షించి ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నీ పాపాన్ని నేను అన్నిటికీ జ్ఞాపకం చేసుకుని నువ్వు మళ్ళీ పాపం చేయొద్దని చెప్తే అన్నీ దేవుడు బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు, వస్త్రాలను ఇచ్చాడు, ఆభరణాన్ని ఇచ్చాడు, పోషణిచ్చి వృద్ధిలోకి వస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట? ఇదే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి చదవండి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును ఆధారంగా చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పీడించిన వానితో ఎల్లపోవితివి. మరియు నీ వస్త్రములో కొన్ని తీసి విచిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి, అట్టివి నీకు జరగవు. నేను నీకు ఇచ్చిన బంగారవియు వెండినైనా ఆభరణలు తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించుది. మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా ధూపమును దేవుని యొక్క చూడండి, పాపులమైన మనల్ని ప్రేమించి దేవుడు పరిశుద్ధపరిచి ఆయన రక్తంలో కడిగి మనకన్నీ ఇస్తే ఇవన్నీ తీసుకుని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? దేవుడిచ్చిన వెండిని, దేవుడిచ్చిన బంగారమును, దేవుడిచ్చిన వస్త్రమును, దేవుడిచ్చిన ఆహారాన్ని ఎవరికి అర్పిస్తున్నారంట? విగ్రహములకు, పురుషులకు. వారు చేయడాన్ని బట్టి ఇజ్రాయేల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, ఇప్పుడు ఇజ్రాయేల్లారా, యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలాగా పిలవట్లా. ఎవరిని పిలుస్తున్నాడు? సొదొమ గొమొర్రా ప్రజలారా, న్యాయాధిపతులారా అన్నారు. అందుకనే ప్రియుల దేవుడైతే చెప్తున్నాడు కదా, రేపు తీర్పు దినమనంట. తీర్పు దినం వచ్చినప్పుడంట సొదొమ గొమొర్రాలో ఉన్న పట్టణాల్లో వాళ్ళని కూడా మరి ఆ భూమి అప్పగించి తీర్పు దినమందు భూమి ప్రారంభం నుంచి ఒక్కొక్కళ్ళని దేవుడు ఏం చేస్తాడు అంటే గనక తీర్పు తీర్చి ఎవరి క్రియలకు దగ్గర ఫలాన్ని వాళ్ళకి ఇస్తాడు. అప్పుడంట ఈ సొదొమ గొమొర్రా ప్రజలంట మనతో కూడా నిలబడితేనంట మనకంటే ఎవరి పరిస్థితి బాగుంటుందంట? ఓర్వదగినదిగా ఉంటుందంట సొదొమ గొమొర్రా పరిస్థితి. వాళ్ళకి 2 దెబ్బలు అయితే మనకి ఎన్ని దెబ్బలు ఉంటాయి? 10 దెబ్బలు ఉంటాయి. వాళ్ళకి ఎందుకు అంటే గనక వాళ్ళ చేసిన తప్పుకు దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? శిక్షించేశాడు. వాళ్ళు శిక్షను అనుభవించారు. దేవుడు మనల్ని అయితే వెంటనే అదే నన్ను కదా ప్రారంభిస్తూనే చెప్పాను, దేవుడు ఆది కాలంలో ఉన్నట్లుగా ఉంటే ఎలియాజరు గారి ముందు ఉన్నటువంటి అన్నలు ఉన్నారు, అంటే అహరోను గారి పెద్ద కుమారులు ఇద్దరు కూడా ఏం చేశారంట? దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన అగ్నిని వెలిగించాలి. అగ్ని పైనుండే రావాలి. వాళ్ళు వచ్చే వరకు కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండి ఏం చేయాలా? ప్రార్థించాలి. పైనుండి వచ్చే అగ్ని దాకా ఎందుకని చెప్పేసి బలిపీఠం దగ్గరికి వాళ్ళు ఏం తీసుకొచ్చారు అంటారంట? అగ్నిని తీసుకొచ్చి వెలిగించారంట. వెంటనే బలిపీఠంలో ఉన్న అగ్ని వారిద్దరిని అక్కడ ఏం చేసిందంటేనంట? సంహరించింది. బండి పడిపోతుంది, బండి మీద ఉన్న మందసం జారిపోతుందని కొత్త బండిని ఊరకనే మందసం వైపు ఏం చేశాడంట? ఉజ్జా పట్టుకున్నాడు. అప్పుడే అక్కడే పడి ఏం అయిపోయాడంట? చచ్చిపోయాడు. వాళ్ళనైతే వెంటనే దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలను దేవుని ప్రజలను తీర్పు తీర్చారు. మనకైతే దేవుడు ఏం చేస్తున్నాడట? తీర్పు తీరిస్తే ఇప్పటికెప్పుడంత మన డెత్ ఎప్పుడో కన్ఫామ్ అయిపోయి ఉండేది. కానీ దేవుడు గొప్ప దేవుడు. ఆయన దీర్ఘశాంతము,
నీ ఎడల నా ఎడలుంది. మనం అనేక సార్లు పాపమును విడిచి రమ్మని, మన పాపం ఇదని, మన దోషం ఇదని, నాకు తెలియదు అని నువ్వు చెప్పకుండా, నేను తెలియదు ప్రభా ఇది తప్పని అనకుండా, ఇది పాపమని నాకు తెలియదు ప్రభా, నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు ప్రభా, ఒకవేళ నాకు చెప్పుంటే నేను మారేదాన్ని ప్రభా అనకుండా, దేవుడు ప్రతి దినము నీతో మాట్లాడుతుంటే, ఇంకా పాపము నీలో ఉండడానికి నువ్వు అనుమతిస్తే, నీవు కూడా సుఖాశక్తినే ప్రేమిస్తే, నువ్వు ఇంకా ధనాన్ని ప్రేమిస్తే, నువ్వే ఇంకా వ్యభిచార క్రియల్లో ఉంటే, నువ్వే ఇంకా లోకానుసారంగా ఉంటే, దేవుని భయం లేకపోతే, ఇంకా నువ్వే మారకపోతే, లోకం పాపులు ఎప్పుడు మారుతారు? లోకంలో ఉన్న పాపులు ఎప్పుడు మారుతారు? దేవుని పిల్లలే లోకం మించి పాపం చేస్తుంటే, లోకులకు మించి పాపం చేస్తుంటే, దేవుని పిల్లలే లోకంలో అన్ని జనులకు మించి అబద్ధాలు ఆడుతుంటే, మనం అబద్ధాలు ఆడుతుంటే, ఈ లోకం ఎప్పుడు మారిద్ది? దేవుని రక్తం చేత విమోచింపబడిన మనమే మోసం చేస్తుంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మారుతారు? మనకే ఓర్పు లేకపోతే, మనకే విశ్వాసం లేకపోతే, మనకే పరిశుద్ధత లేకపోతే, లోకంలో ఉన్న వాళ్ళు ఏమి నేర్చుకుంటారు దేవుని పిల్లలు బట్టి? రేపటి ఉగ్రత దినమందు మనకంటే మనం మారకపోతే, మన చుట్టూ అన్యజనుల కంటే మనకి ఎక్కువ దెబ్బలు పడతాయి. మనం అనుకుంటున్నాం మన చుట్టూ అన్యజనులు నరకాగ్నిలోకి వెళ్తున్నారు అనుకుంటున్నాం. మనం రక్షింపబడకపోతే, నీ పరిశుద్ధత సరిగ్గా లేకపోతే, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, నీ క్రియలు సరిగ్గా లేకపోతే, నీ విశ్వాసం సరిగ్గా లేకపోతే, అయ్యా పాపి నేను నన్ను రక్షించవని ఓర 2 కన్నీళ్లు గారిస్తే దేవుడు కరిగిపోతాడు అనుకోబోకండి. నిజముగానే దేవుడు నేను తన రక్తము చేత కడిగాడు. ఒకప్పుడు పాపంలోనే ఉన్నావు, ఒకప్పుడు లోకంలోనే ఉన్నావు, ఒకప్పుడు చెడు క్రియలు చేశావు. దేవుడు కరిగిరించి క్షమించి ఆయన రక్తంలో కడిగి తన ఆత్మ నీకు ఇచ్చాడా, తన పరిశుద్ధత నీకు ఇచ్చాడా, తన నిర్దోషత్వాన్ని నీకు ఇచ్చాడా, తన యొక్క ప్రేమను నీకు ఇచ్చాడా, తన వాక్యాన్ని నీకు ఇచ్చాడా? అన్ని నీకు ఇచ్చి నువ్వు మరలా లోకంలో లోకస్తురాలుగా, ఈ లోకపు జనులంగా మేము ఉంటానంటే, ప్రియులారా, మనల్ని కూడా దేవుడు ఏమని పిలుస్తాడు ఇప్పుడు? నా కుమారులారా, యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా, పరలోక నివాసులారా అని పిలుస్తారా? పిలవరు. డౌట్ లేదు, మనల్ని కూడా దేవుడు ఏమని పిలుస్తాడంటే, సొదొమ గొమొర్రా ప్రజలారా అంటారు. సొదొమ గొమొర్రా ప్రజలం కాకూడదు ప్రియులారా. ఒకవేళ అలాంటి వారంగా మనం జీవిస్తుంటే, ఇజ్రాయేలునంట 100 మందిలో 10 మందిని మాత్రమే దేవుడు మిగిలించాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది అయిపోయారంట? శేషం మాత్రమే ఉన్నారు. అంత డివైడ్ చేసి 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 వస్తే ఎంతమంది మిగిలారంట? అందుకని యేసుప్రభు వారు కూడా రాకడ దినాల్లో కూడా అన్నారు, ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు. ఇద్దరిలో కూడా ఎంతమంది ఎత్తపడతారంట? ఉన్నది ఇద్దరే. ఇద్దరులో ఎంతమంది ఎత్తపడతారంట? ఒకళ్ళు ఎత్తపడతారంట, ఒకళ్ళు ఇద్దరు పోతారంట. పొలంలో పనిచేస్తున్నారంట ఇద్దరు. పొలంలో పనిచేస్తుంటే ఇద్దరిలో ఒకళ్ళు ఎత్తపడుతున్నారంట. మన పరిస్థితి ఏంటి? ప్రభు రాకడ ఈరోజు వస్తే నీవు ఎత్తబడే గుంపులో ఉన్నావా? అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, అన్నారు కదా, దేవుని రాజ్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, దేవుని రాజ్యంలోకి 2వ రాకడ వచ్చేటప్పుడు పొలోమని మనందరం వెళ్ళిపోతాం అనుకోబాకండి. అందరం ఆ చెంగును పట్టుకొని ఈ చెంగును పట్టుకొని వెళ్ళడానికి కూడా లేదు. నేను మారాను కదా, నా కుటుంబం అంతా కూడా నన్ను బట్టి రాకడ దినమందు నా భర్త నా పిల్లలు కూడా ఎత్తబడతారని నేను అనుకోకూడదు. భార్యాభర్తలు ఇద్దరు పక్క మీదే పడుకొని ఉంటారంట. రక్షింపబడిన భర్త ఉంటే భర్త వెళ్ళిపోతాడు, భార్య రక్షింపబడకపోతే భార్య ఎక్కడ ఉంటుందంట? లేచి మా ఆయనేడి అంటే పక్కన ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. భార్య వెళ్ళిపోతుంది, భర్త ఉండిపోతాడు. ప్రియులారా, ఒక్కరోజు 2 రోజులు భార్యాభర్తలు దూరంగా అయితేనే ఏడుస్తామే, దూరం అయితేనే దిగులు పడతామే. ఒక 4 రోజులు ఆడబస్తాడు. దేవుని రాజ్యంలో, దేవుని రాకడలో నీ ఇంటి వారిని చూడకుండా ఎన్ని దినాలను ఉండాలో, మాట్లాడకుండా ఎన్ని దినాలు ఉండాలి, వారి యాతన పడుతుంటే నీ కంటితో చూసి నువ్వు ఎన్ని దినాలు ఉండాలి, అది గుర్తుపెట్టుకో. వాళ్ళు నరకాగ్నిలో కాలి అరుస్తూ ఉంటారు,
అవి నీకు వినపడతా ఉంటాయి. అక్కడ నీలో ఉన్న సొదొమ గొమొర్రాలను ఏం చేయాలా? ఆ బుద్ధిని, ఆ స్వభావాన్ని మార్చుకో. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే దేవుని పిల్లలు ప్రవర్తన మారాల. మారకుండా ఏ వ్యక్తి కోసం నువ్వు అనుకున్నావు, నువ్వు 24 గంటలు ప్రార్థన చేయి, నీ నోరు సరిగ్గా లేదు, నీ మాట సరిగ్గా లేదు, నీ క్రియలు సరిగ్గా లేదు, నీ బుద్ధి సరిగ్గా లేదు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన రాకడ తొందరగా వస్తుంది, మీకోసం 24 గంటలు లెగిస్తే ప్రార్థన చేస్తున్నాను, కూర్చునే ప్రార్థన చేస్తానంటే మారతారనుకుంటున్నారా? మారరు సుమా. నువ్వు సత్క్రియ చేయి, సత్క్రియ చూపించు. అదే దేవుడు అన్నాడు కదా, దేవుని ఎరగని ప్రజల మధ్య, దేవునికి లోబడిన ప్రజల మధ్య దేవుని కొరకు వాళ్ళని సంపాదించాలంటే ఒక్కటే ఆయుధం ఏంటి అంటే కనుక వారి మధ్య నీ సత్క్రియను వెలుగులాగా ప్రకాశించు, ప్రేమను చూపించు, ఓర్పును చూపించు, కోపిస్టోళ్ళ దగ్గర ఓర్పును చూపించు, సహనాన్ని చూపించు, వారి దగ్గర తగ్గిపోచు, నిన్ను ఎంత అణగదొరికిన చూపించు, ప్రవక్తనే చూపించు. నీ ప్రవక్తను చూచి నువ్వు మరి అంటారు కదా, 2 రోజులు ఉన్నారనుకోండి, ఒక 4 రోజులు చూసండి, ఈమె ఎన్ని రోజులు నోరు మూసుకుంటుంది ఏంటి, ఇదేదో వాళ్ళు ఏదో చెప్పుంటారు నోరు మూసుకోమని, వాళ్ళ పాస్టర్ అమ్మగారు వాళ్ళు చెప్పారు. ఒక 10 రోజులు మూసుకుంటుంది, 11వ రోజున బస్ట్ అయిపోతుందిగా, మామూలు అయిపోద్ది. ఇట్లాంటి భక్తి కాదు. పూర్తిగా మారావు. నువ్వు మారావనేది ఎవరు చూడాలా? నశించిపోతున్న వాళ్ళు చూడాలా, పాపంలో ఉన్నవారు చూడాలా, లోకంలో ఉన్నవారు చూడాలా. అప్పుడు వారు ఏం చేస్తారంటే నీలో ఉన్న జీవమే ఆకర్షిస్తుంది నిన్ను వెంబడించేటట్లుగా. నీలో ఉన్న పరిశుద్ధత ఏం చేస్తుందంటే, అమ్మ ప్రార్థన చేయి నా కోసం అని లేపిద్ది నిన్ను. నీలో ఉన్న నీతి, నీలో ఉన్న యథార్థత ఏం చేస్తుందంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని చెప్పిద్ది. లేకపోతే ఏం చెప్పిద్ది అంటే, ఓ నువ్వు ప్రార్థన చేస్తే ఏం క్రియలు లేవండి, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు మందిరానికి వెళ్తున్నావు, పద సామ్రాజ్యం గారికి చదువుతాను అంటారు. అనరా నీ గురించి? పద సామ్రాజ్యం గారికి చదువుతాను, జ్యోతిర్మయ్య గారికి చదువుతాను, పదండి మీ గురించి, ఇదే నవలు నేర్పిస్తుంది అంటారు. కాదు సుమా, దేవుని పిల్లలు ఈ రోజున మనం పరిశీలించుకోవాల్సింది, దేవుని ప్రజలమైన మనము సియోను కుమార్తెలాగా దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడే వారంగా ఉన్నామా? సొదొమ గొమొర్రాల పిల్లలు అని పిలిపించుకుంటున్నామా? సొదొమ రక్షింపబడ్డావు, పాపమును విడిచిడమన్నాడు దేవుడు. ఒక మాటను కూడా చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, యోబు గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ, చూడండి యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయం, యోబు గ్రంథము 36వ అధ్యాయము 36వ అధ్యాయం 10వ వచన భాగము నుండి చదవండి. తీసారమ్మా? 446వ పేజీ. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయము, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారి ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమను సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత తూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోవుదురు అంటున్నాడు. చూడండి, దేవుడు ఏం విడిచిపెట్టాలని పిలుస్తాడంటే, దేవుడు ఉపదేశాన్ని ఎందుకు ఇస్తాడంట? దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంట నీతో? ఏం మాట్లాడతాడంటే దేవుడు వాక్యం ద్వారా దేవుడు ఏంది మాట్లాడుతున్నాడు? ఉపదేశం ఏంటంటే వినుటకి చెవిని తెరవజేసి ఏం చెప్తున్నాడంట? పాపము విడిచి రండి, సొదొమ గొమొర్రాలను విడిచి రండి, దాని పాపము ఆకాశాన్ని అంటుతుంది. బబులోను వదిలిపెట్టి రండి, దాని పాపము దాని దుష్క్రియలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాని మీదకి నేను తీర్పు తీరుస్తున్నాను. సొదొమ గొమొర్రాలకు తీర్పు తీర్చాను, ఇప్పుడు బబులోనుకు కూడా నేను తీర్పు తీర్చబోతున్నాను. మరి నువ్వెక్కడున్నా? నువ్వెవరి ప్రజలాగున్నావు? సియోను కుమార్తెలాగా, యెరూషలేము కుమార్తెలాగా పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కడానికి సిద్ధపడేవారు ఎలా ఉంటారు? దేవుని రాజ్యానికి సిద్ధపడే వాళ్ళు ఎలా ఉంటారంటే, పాపమును విడిచి రండి అనగానే ఏం చేస్తారంట?
పాపమును విడిచి రండి అనగానే ఏం చేస్తారంట? విడిచిపెట్టి వచ్చేస్తారు. పాపమును విడిచిపెట్టి రండి అనగానే, ప్రభువా కొంచెంసేపు లోకాన్ని అనిపిస్తానయ్యా, నేను మరీ ఇంకా అసలు ఏం అనిపించలేదయ్యా అంటారా? దేవుడు పిలిచేటప్పుడు కూడా ఇలానే పిలుస్తాడు. సీమోను పేతురుని పిలిచేటప్పుడు, యోహాను యాకోబులను పిలిచేటప్పుడు మీ వలలు విడిచి రండి అన్నారు. అంటే ప్రభువా మేము కొద్దిగా ఏమైనా ఫ్యామిలీకి ఏమైనా సెక్యూర్ చేసి వస్తామని చెప్పారా? విడిచి రమ్మన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే ఆ వలలను, ఆ ధోనిని విడిచిపెట్టి యేసు ప్రభు వారిని ఏం చేశారు? వెంబడించారు. ఏలియా గారు పిలుస్తున్నారు ఎలీషా గారిని, ఇదిగో నువ్వు 12 ఎద్దులను ఒక అరకగా గట్టి నడిపిస్తాడంట, దున్నుతాడంట. అంటే ఒక అరక మీద, ఒక దాని మీద ఏం చేస్తాడు? 12 ఎద్దులను గట్టి భూమిని దున్నగలిగిన వ్యక్తి అంట. అంత బలవంతుడు, అంత శక్తిమంతుడు, అంత పనిమంతుడిని, అంత సంపాదించే వ్యక్తిని దేవుడు నన్ను వెంబడించమంటున్నాడు వచ్చే అనగానేనంట వెంటనే ఏం చేశాడంట? మళ్ళా ఆ ఎద్దుల్ని వధించి ఏం చేశాడంట? దాంట్లో ఉన్న వాటిని ఏం చేశాడంట అంటే ఏంటి? ఇప్పటి వరకు నాకు ఉపయోగపడిని, దీన్ని నాకు ఉపయోగపడేదాన్ని నేనేం చేస్తున్నాను? నాకు లాభకరమైన దానిని, నాకు ఘనమైన దానిని, నాకు సంపాదనిచ్చేదాన్ని దేవుని కొరకు ఏం చేస్తున్నాను? బలి చేస్తున్నానని అప్పగించి ఏం చేశాడంట? వదిలిపెట్టి ఏం చేశాడంట? వెంబడించాడు. ఎప్పుడైనా దేవుడిని వెంబడించమంటే నువ్వు ఇట్టొచ్చావా? పాపమును విడిచిపెట్టావా? లోకాన్ని విడిచిపెట్టావా? సుఖభోగాల్ని విడిచిపెట్టావా? ఒక అబద్ధాన్ని విడిచిపెట్టావా? ఒక మోసాన్ని విడిచిపెట్టావా? ఒక అపవిత్రతను విడిచిపెట్టావా? ఒక మత్తుని, నిద్రాశక్తిని వదిలిపెట్టావా? ఏమున్నాయి నీ దగ్గర? ప్రభా ఇది వదిలిపెట్టాను నీ కోసం అనడానికి ఏమున్నాయి నీ దగ్గర? పాపమును విడిచిపెట్టి దేవుడు రమ్మని పిలిచినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? లోబడితే మన క్షేమం అంట. అక్కడ అంటాడు కదా, ఆలకించి నన్ను సేవించిన వారి దినములంతా కూడా క్షేమంగా ఉంటారంట. వారి జీవిత కాలంలో దేవుడు ఏమిస్తాడంట? పాపం విడిచిపెట్టే వారికి క్షేమాన్ని, సుఖాన్ని ఇస్తారు. క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలంటే, అయ్యా చిరకాలం నీ మందిరంలోనే క్షేమంగా ఉండాలా, సుఖంగా ఉండాలంటే ఏం చేయాలా? సుఖం అంటే డబ్బులు కాదు, సుఖం అంటే వస్తువులు కాదు, సుఖం అంటే పాన్పులు కాదు, సుఖం అంటే అది కాదు. దేవుడు మన హృదయంలో ఇచ్చే సుఖము, శాంతి ఉంటుంది చూడండి, అది ఎక్కడున్నా మనల్ని ధైర్యంగా నిలబెట్టింది. అది రావాలా దేవుని ప్రజలకి. సుఖం అంటే అందుకని అంటాడు కదా, మీరు వాక్యంలో చెప్పట్లేదు కదా, సుఖం కలిగిన వాడంట వాడికి పరుప, నేల, మట్ట ఉండదంట. నిద్ర వచ్చేస్తే ఏమంటే ఎక్కడున్నా కూడా ఏం చేస్తాడంట? చక్కగా పడుకుని ఉదయాన్ని ఏం చేస్తాడంట? అబ్బా నా నడువులు ఇరిగి, నీ నడువులోంగిని అండంట. చక్కగా లేసంట తన విధిలోకి వెళ్తాడు. అది సుఖం అంటే. మనకి సుఖం అంటే ఏంటి? పరుపు. సుఖం అంటే ఏంటి? ఫ్యాను. సుఖం అంటే ఏంటి? ఏసీ. సుఖం అంటే ఏంటి? మంచి తిండి. సుఖం అంటే ఏంటి? మంచి బట్ట. ఇవి కాదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ జీవితాన్ని సంతోషంగా ప్రారంభించి సంతోషంతో ముగిస్తావే, దిగులు లేకుండా రోజును గడిపిస్తావే, రేపటిని గురించి చింత లేకుండా నిద్రపోతావు చూడు, అదే సుఖం. రేపటిని గురించి చింతించే వాళ్ళందరూ కూడా ఏమి లేనివాళ్ళంటే హృదయంలో శాంతి, సుఖం లేనోళ్ళు. దేవుడు అంట పాపం విడిచిపెట్టే వాళ్ళకి ఏమిస్తాడు అంటేనంట, రేపటిని గుర్చిన భయం వాళ్ళకు ఉండదు, రేపటిని గుర్చిన చింత వాళ్ళకు ఉండదు. ఈ దినాన్ని వారు చక్కగా గడిపేసి రేపు కృపతో నింపబడతారు ఉదయాన్నే. అది ఎవరికంటే పాపమును విడిచిపెట్టి రండి అని పిలిచినప్పుడు ఎవరైతే మాట వింటారో వాళ్ళకి. వినకపోతే ఆలకించకపోతే ఏముంటాయంట? ఆలకించకపోతే బాణాలు వస్తూ ఉంటాయంట. ఆ బాణాలకి మనం ఎప్పుడు కూడా గాయపడిన పక్షులాగా కొట్టుకుంటానే ఉంటాం. అలా ఉండకూడదని సొదొమ గొమొర్రా ప్రజలు ఏ పాపము చేత తీర్పు తీర్చబడ్డారో, బబులోను ప్రజలు ఏ పాపము చేత వారు తీర్పులోనికి వెళ్ళబోతున్నారో, ఇజ్రాయేలు ప్రజలు అంతకు మించిన పాపమును చేయడాన్ని బట్టి పాపమును విడిచిపెట్టడానికి దేవుడు వారికి ఏమిచ్చాడంట? అవకాశం ఇచ్చాడు. అయితే
వారు సద్వినియోగపరుచుకోకపోవడాన్ని బట్టి శేషమే మిగిలి ఉన్నారు. ఇప్పుడు దేవుడు యెరూషలేములో వారసులమైన మనకు కూడా ఏం చేస్తున్నాడంట? పాపమును విడిచిపెట్టడానికి, సొదొమ గొమొర్రాల యొక్క ప్రవక్తనను విడిచిపెట్టడానికి, బబులోను యొక్క ఆయా స్థితిని మనం విడిచిపెట్టడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. లోబడుదాం. సొదొమ గొమొర్రాలాగా తీర్పులోనికి వెళ్ళొద్దు. ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు శేషించిన ఇజ్రాయేల్ ప్రజల వలె చిన్న మంద పూర్తి చేయండి, చెప్పండి, పూర్తి చేయండి. చిన్న మంద భయపడుకుడి, ఆయన నా రాజ్యమును మీకు అనుగ్రహించుట నాకు దేవునికి ఏమైందంట? ఇష్టమై ఉంది. ఎంతమంది? వచ్చిన వాళ్ళందరికీ రాజ్యం ఇస్తానంటున్నాడు. ఎంతమంది ఉన్నారంట? ఎంతమందిని పిలుస్తున్నాడు దేవుడు? చిన్న మంద. ఆ చిన్న మందిలోనూ ఉన్నావా? ఆ చిన్న మందిలోనూ ఉన్నావా? చిన్న మందిలో ఉన్నావా? లేకపోతే విడిచిపెట్టబడిన 99 గొర్రెల్లో ఉన్నావా? విడిచిపెట్టబడిన 99 గొర్రెల గురించి దేవుడికి పెద్ద బాధ లేదు. మారు మనసు పొందుతానన్న తప్పిపోయిన గురి గురించే దేవునికి బాధ. దేవుడికి ఎవరు కావాలంట? అయ్యా నేను తప్పిపోయానయ్యా, నాకు ఇప్పుడు ఏం కావాలా? నేను మారు మనసు పొందుతున్నాను, నీ మాట వినలేదు, నువ్వు చెప్పినట్టు చేయలేదు, నీకు లోబడలేదయ్యా, ఇప్పుడు నేను మారు మనసు పొంది నీ మాట వింటాను ప్రభా అన్న గొర్రె కావాలా దేవుడికి. ప్రభు బల్లలోనికి వస్తున్నావు. చిన్న మందిలో ఉంటావా? లేకపోతే కేవలం అలంకారమైన భక్తి, అలంకారంగా ఆచారంగా ప్రభు బల్లలోనికి వస్తావా? పరిశీలన చేసుకో, పరిశోధించుకో, పరిశుద్ధపరుచుకో. నిర్దోషమైన హృదయముతో, నిర్దోషమైన చేతులతో, నిష్కలంకులముగా ప్రభు బలను సమర్పిద్దాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయనుగాక. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.